నమస్తే వర్మ గారు. నమస్తే కిరణ్. ఏంటి జరుగుతుంది? ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఫుల్ బూస్ట్ ఇచ్చారు వైసీపీకి అని చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మీకు 19 ప్రేక్షకులకి ప్యానల్ పెద్ద నమస్కారం సార్. అది ఇందాక చెప్పాను, నిన్న కూడా చెప్పాను అనుకుంటా మీకు. వాళ్ళు బూస్ట్ మేము ఇవ్వలేదు, వాళ్ళు బూస్ట్ ఇచ్చారు ఊహల్లో ఉన్నారు. అంటే మీ ఓవర్ యాక్షన్ ఎక్కువ ఉంది, మీరు ఇంత ఉన్న ఇంత చేసి చూపిస్తారు ఏదైనా సరే అని చెప్పాం. దాన్ని వాళ్ళు ఏదో మేము మాకు బూస్ట్ ఇచ్చారు, మేము 1100 మంది ఉన్నాము, 2000 మంది ఉన్నాము అనుకోండి. వాళ్ళు 11 లక్షల మంది ఉన్నా సరే మమ్మల్ని ఏం చేయలేరు. వాళ్ళు రాష్ట్ర అభివృద్ధి చేయలేరు. అడ్డుకోవడం తప్ప, రాష్ట్ర అభివృద్ధి అడ్డుకోవడం తప్ప వాళ్ళు చేసేది ఏముండదు. అంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి మమ్మల్ని చేసేది ఏముండదు. ఇది మాత్రం కాదు. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి భయపడిపోయి ఇలా మాట్లాడారని కదా ఇప్పుడు జ్వాలాపురం శ్రీకాంత్ గారు కూడా ఇప్పుడు అంటున్నారు ఆయన భయపడిపోతున్నారని. వాళ్ళ పార్టీ వాళ్ళు ఇంకా వాళ్ళు అట్టే చెప్పుకుంటారు, ఇంకటి చెప్పుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు భయపడే రకమైతే ఎలాంటి చూపిస్తారు కదా. మీకు చూపించే ఎలక్షన్ లో మొన్న 2 ఏళ్ల క్రితం ఇంకా 2 రోజులు కాల ఎలక్షన్ జరిగి 2 రోజులు కాల కాబట్టి పవన్ కళ్యాణ్ గారు భయపడే రకం మీ అందరూ తెలుసు. ఆయన ఎవరికి భయపడే రకం కాదని మీ అందరూ తెలుసు. ఒకటే గుర్తుపెట్టుకో, ప్రజలు భయపడతాడు ఆయన. ప్రజలకు ఇచ్చిన హామీలు భయపడతాడు. ప్రజలకు చెప్పిన ఏదైతే మనం చేయాలనుకున్నామో సూపర్ 6 మించి ఇంకా చేస్తున్నామో అవి చేయకపోతే ప్రజలకు భయపడతాడు తప్ప ఈ రాజకీయ నాయకులకి, జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ కి, పేటీఎం బ్యాచ్ కింద భయపడే ప్రసక్తి పవన్ కళ్యాణ్ గారికి తెలీదు, భవిష్యత్తులో కూడా రాదు. ఇది క్లారిటీ పెట్టుకోండి. ఎందుకంటే చాలా మంది ఏదో మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు 11 మంది ఉంటే 11 మందిలా మాట్లాడుతున్నారు. మీరు ఇంత అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, మీకు అంత సీను లేదని చెప్పడానికి చెప్పిన మాట మాత్రమే. అసెంబ్లీలో అలా మాట్లాడితే బాగోదు కాబట్టి దాన్ని ఇలా మాట్లాడాల్సి వచ్చిందని చెప్తున్నాం సార్. ఓకే. ఇంకోటి ఏంటి, ఈ మధ్యన మళ్ళీ కిరణ్ రాయ్ ఒక వీడియో ఒకటి వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి లేకపోతే మీరు 60-70 సీట్లలో పోటీ చేస్తారు, ఎందుకు ఈ కాంట్రవర్సీలు? అదే అటు టీడీపీ వాళ్ళు ఇటు జనసేన వాళ్ళు ఇద్దరు వాయించేసినట్టున్నారు కదా ఈ కామెంట్స్ కి. ఒకటి వర్మ గారు, ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ, అది ఫుల్ ఇంటర్వ్యూని కట్ చేస్తున్నారు. అంటే ఏం పాయింట్ పెట్టారు, పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ కాబోయే ముఖ్యమంత్రి అన్న. ఇప్పుడు ఒకటే అన్న, నేను జనసేన పార్టీ నాయకుడిగా పక్క పెడదాం, ఒక కాపు కుల నాయకుడికి పక్క పెడదాం, ఒక పవన్ కళ్యాణ్ కామన్ మ్యాన్ అభిమానిగా నా ఒక అభిప్రాయం తీసుకోవాలి. ఈ రోజుల్లో మీ మనసులో ఒకటి ఉంటుంది. ఇప్పుడు ప్రసాద్ గారికి కూడా జగన్ సీఎం కావాలంటుంది, శ్రీకాంత్ గారికి జగన్ సీఎం కావాలంటుంది. మరి నాకు కూడా నా మనసులో పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలనే ఆలోచన మాకు ఇప్పుడు కాదు. మేము 2014 పార్టీ పెట్టినప్పుడు కానీ, లేదా ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి గారిని సీఎం చూడాలని కుదరకపోతే అప్పుడున్న పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారి పార్టీ పెట్టిన మా మనసులో ఉంటుంది అభిమాని. నేనే కాదు, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అభిమాని ప్రతి ఒక్కరు కూడా ఆయన చూడాల్సిన ప్లేస్ ఒకటి ఉంది. కానీ